మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 19వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున తులారాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వీరు మీ కాళ్ల చెంతకు వస్తారు. వారు ఎవరో తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. అసలు ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది. అలాగే ఇంట్లో కొన్ని మార్పులు మిమ్మల్ని చాలా భావోద్వేగానికి గురి చేస్తాయి. మీకు సన్నిహితంగా ఉన్న వారి యొక్క అలవాట్ల కారణంగా ఆందోళన చెందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి సంబంధంలో ముందుకు సాగుతుండాలి. డబ్బు సంబంధిత భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాలకు విరాళం ఇవ్వడానికి అవకాశం లభిస్తే తోచినంత ధనాన్ని ఇవాళ ఇవ్వండి. ఈ రాశి వారికి శుక్ల యోగం ఏర్పడడంతో ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పని చేయడానికి వెనకాడద్దు. ఎదుగుదల ఎల్లప్పుడూ కష్టపడి మరియు మరింత శ్రద్ధగా పనిచేయడానికి ఉత్సాహాన్ని పెంచుతుంది. వృత్తి పరంగా ఈ రోజున మంచి రోజు కావచ్చు. పని ముఖ్యమైన కారణంగా కొంత సమయాన్ని మీరు జీవిత భాగస్వామితో గడపలేకపోతారు. కానీ వారి భావాలు గౌరవించండి. ఈ రాశి వ్యక్తులు ధైర్యాన్ని కలిగి ఉంటారు. అబద్ధాలు, మోసగాళ్ల పట్ల ఈ రోజు అప్రమత్తత అవసరమో. వినయంతో ఉంటారు. ఆహ్లాదకర వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఒక్కసారి మాట్లాడితే చాలు అందరూ మనవాళ్లే అనుకుంటారు. ఒక్కసారి సహాయం చేద్దాం అనుకుంటే మీరు ముఖ్యమైన సమాచారాన్ని మార్పిడి చేయడంలో ముందుంటారు. అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. పారిశ్రామిక కార్యకలాపాలు మెరుగుపడతాయి. క్రెడిట్ ప్రభావం పెరుగుతుంది. ఆకట్టుకునే పనులను ముందుకు తీసుకెళ్తారు. లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తారు. సహకారం మరియు మంచి ప్రవర్తన కొనసాగించండి. అన్నింటా కృషి మరియు అంకిత భావంతో మార్గం సుగమం చేసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలి. అధికార వ్యాపారంపై దృష్టి పెరుగుతుంది. ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరుగుతుంది. పోటీకి సౌకర్యంగా ఉంటుంది. కొత్త ప్రారంభానికి అవకాశం వస్తుంది. సీనియర్లు మరియు మీకు సలహాలు ఉపయోగపడతాయి. కుటుంబం, బంధువులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రియమైన వారి నుండి సహాయం కొనసాగుతుంది. పెద్ద ప్రాజెక్టులను పొందుకుంటారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి. శ్రమ కంటే స్మార్ట్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆకర్షణ, ఉత్సాహం అలాగే ఉంటాయి. సంకోచం తొలగిపోతుంది. ప్రజల అంచనాలు అందుకుంటారు. వివిధ పనులు మెరుగుపరుస్తారు. క్రెడిట్ ప్రభావం పెరుగుతుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సంబంధాలను ప్రాధాన్యతగా ఉంచండి. తెలివిగా పని చేయండి. శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామితో లోతుగా సంభాషించండి. మీ హృదయాన్ని పంచుకోండి. ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో భాగస్వామ్య కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా కొత్త శక్తి అనుభవిస్తారు. ఒంటరిగా ఉన్నట్లయితే ప్రత్యేకమైన లేదా అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. వృద్ధులు ఈ రోజున ధార్మిక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీరు మీ ఆలోచన కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ప్రేమ జీవితానికి పరిస్థితి ఈ రోజున కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు. మీరు విసుగు చెందుతారు. ప్రేమ జీవితాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత
బాధ్యత మీ పైన ఉన్నది. మీ ప్రియమైన భాగస్వామితో కొన్ని మధురమైన చర్చలతో ప్రారంభించండి. ఇంటి పనుల్లో వారికి సాయం చేయండి. ఏ రోజున సానుకూలంగా ముగించడానికి కలిసి శృంగార విందులో పాల్గొనండి. మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. మీరు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సమస్యలు ఎదుర్కోవచ్చు. మనోధైర్యంతో పని చేస్తారు. ఈ రోజున వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఒకరి సానుకూల వ్యక్తిత్వం మీలో ఉత్తేజకరమైన మార్పులు తీసుకురాబోతుంది. ఈ రాశికి చెందిన వారు కొత్తగా పెళ్లైన వారికి ఈ రోజున సంతోషకరమైన రోజు అవుతుంది. ప్రేమికుల మధ్య సంబంధంలో కొంత వివాదాలు ఉండొచ్చు. ఈ రోజు మీకు డబ్బు కొరత ఉండదు. వ్యాపారంలో లాభసాటి పరిస్థితి ఉంటుంది. మీ కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినట్లయితే లేదా బదిలీ చేయబడినట్లయితే మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయుర్వేద వస్తువుల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లడానికి ప్లాన్స్ వేస్తుంటారు. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి ఆకట్టుకుంటారు అందరినీ. చదువుకునేవారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం ఉత్తమం. మీరు మీ యొక్క శారీరక దృఢత్వాన్ని కాపాడుకునే క్రీడా కార్యక్రమాలు ఆస్వాదించే అవకాశాలున్నాయి. కార్యాలయంలో, వ్యాపారంలో ఏదైనా నిర్లక్ష్యం ఈ రోజు మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. దూరపు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్లకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఇంట్లో సామరస్యం మరియు ప్రేమను ఆనందించండి. పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. వారి శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశాలున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మొత్తంగా ఈ రోజు బాగుంటుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ అన్ని గొడవలను మరచిపోయి మీ వద్దకు వచ్చినప్పుడు జీవితం నిజంగా ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కానీ, ప్రేమ జీవితంలో కానీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన వారి యొక్క తప్పు తెలుసుకొని తిరిగి మీ కాళ్ల వద్దకు చేరుతారు. మీకు అంతా మంచి కలుగుతుంది. ఎవరైతే చెప్పుడు మాటలు విని మీతో గొడవ పెట్టుకుని వెళ్లారో వారి యొక్క తప్పు తెలుసుకొని మీ కాళ్ల వద్దకు చేరుతారు. మీకు అంతా మేలు కలుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి జాతకులకు డిసెంబర్ మాసం 19వ తేదీ గురువారం తిథి నాడు గోచార రీత్యా ఎలా ఉండబోతుందో, ఎవరు మీ వద్దకు రాబోతున్నారో వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించండి. ఆరోగ్యం బాగుంటుంది. భాగస్వామితో లోతుగా సంభాషించండి. మీ హృదయాన్ని పంచుకోండి. ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో భాగస్వామ్య కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా కొత్త శక్తి అనుభవిస్తారు. ప్రియమైన వారి నుండి సహాయం కొనసాగుతుంది. ఒంటరిగా ఉన్నట్లయితే ప్రత్యేకమైన లేదా అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. తప్పు తెలుసుకున్న వారిని మీరు వైరుష్యంగా మాట్లాడొద్దు. ప్రేమతో మాట్లాడి వారిని మీ జీవితంలోకి చేర్చుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.